అరే కొడక రివ్యూస్ చూసినాడు గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావరా? నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగు. మీరు ఒక వీడియోలో ఒకటి చెప్పారు, మా ఫాదర్ స్టార్ట్ చేసేసి వెళ్ళారు ఈ బిజినెస్, దాన్ని మేము కంటిన్యూషన్ చేస్తున్నాము. ఆ వీడియోలో కొంచెం టాపిక్ అనేది డైవర్ట్ చేయాలి, జనాలను కొంచెం చేయాలనే ఇంటెన్షన్ గా చేసింది అయితే కరెక్ట్. అది ఒక నిమిషం అక్కడ నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్ను అన్నారు. అంటే బయట పెట్టిందే నువ్వు అక్క, మళ్ళా నన్ను అన్నారేంది? మీ చెల్లెని నువ్వే టార్గెట్ చేసి నువ్వే అనిపించినావు. ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను చెల్లి అని కాదు, చెల్లిని తొక్కాలనే నువ్వు ఫిక్స్ అయినావు. తప్పు ఎవరు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు, అది చెల్లి. అబ్బా భలే గేమ్ ఆడినా ఒక సింపతి గేమ్. బట్ ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా క్లారిటీ లేకుంటే నువ్వు ఎట్లా చెప్పినావు మరి? మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియోలు మెల్లగా వీడియోలు కొడుతుంది. ఒక 4 రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారు, కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు. ఇవన్నీ జరిగే ఉండుంటే గత 1 year గానే ఎంత సింపతికి ఏమాడుతున్నాడు. ఇవన్నీ జరుగుంటూనే అంటే జరగలేదు అని అర్థం. హాయ్ హలో, వెల్కమ్ టు E9 TV. నేను మీ సంతోష్. ఈరోజు యాక్చువల్లీ ఎవరినో నెగిటివ్ చేయడానికి అది కాదు. బేసిక్ గా అలక్య అనే అమ్మాయి ఏదైతే థర్డ్ ఆడియో వచ్చిందో, ఓకే, ఎందుకంటే ఓకే తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం. తెలిసి తెలియక అంటే ఓకే, తప్పు చేసి కూడా లేదు నాది తప్పు లేదు అనే యాటిట్యూడ్ చూపించే వాళ్ళు వేరు. బట్ ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది, ఒకసారి తినండి. చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగు. అయితే చూసిరు కదా ఆడియో. ఓకే, అమ్మాయి తప్పు ఒప్పుకుంది. మేజర్గా ఏంటంటే కొంతమంది తప్పు చేసి కూడా లేదు మా తప్పు లేదు అని అంటే స్టార్టింగ్ ఆడియోలో బుకాయించిర్లే, అది కరెక్టే అంటే లేదు అనేది. యాక్చువల్లీ ఇంకోటి వీళ్ళకి ఇక్కడ ఎక్కడ దొరికిపోయారంటే వీళ్ళు, నాకు తెలిసి వాళ్ళక్క రివీల్ చేయడం వల్ల, మా సిస్టర్ వాయిసే. మరి వాళ్ళిద్దరికి పడదా ఏంటి? వాళ్ళక్క కావాలని రివీల్ చేసిందా అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ అక్క చెప్పే విధానం ఎట్లుందంటే వీళ్ళ బిజినెస్ పడిపోవాలి అన్నట్టుగానే ఆమె మైండ్ థాట్ అనిపించింది. బేసిక్ గా అలక్య అనే అమ్మాయికి వాళ్ళ సిస్టర్ కి ఏదో సేవ్ చేయాలి, సపోర్ట్ చేయాలనేది కాదు. ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే ఎవరు తప్పు చేసినా తప్పే అంటుంది. కాబట్టి ఏం జరిగిందో అమ్మాయిని కూడా కనుక్కోవాలి కదా. ఈ అమ్మాయి అలక్య అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని కనుక్కోవాలి, వాళ్ళ సిస్టర్. బట్ వీళ్ళిద్దరికి కొంచెం పడేటట్లేదు. ఈ గ్యాప్ లో అక్క కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం చెల్లెకి సపోర్ట్ చేసింది అనుకోవాలి, లేదంటే చెల్లెను ఎవరైతే, బట్ అమ్మాయి మాట్లాడే మిస్టేక్ నే ఇక్కడ, కావాలని అలక్య మిస్టేక్ లేదని ఏమనట్లేదు. బట్ అమ్మాయి సారీ అన్నది కాబట్టి మేబీ ఆపేయమని కూడా అడుగుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదన్నా అలాంటిది వస్తే మనం రియాక్ట్ అవ్వడం బెటర్ నా థాట్. ఎందుకంటే సరే నా వల్ల తప్పు జరిగింది, అందరికీ సారీ అన్నది కాబట్టి. కొంతమంది ఇంతకన్నా ఎక్కువ ఘోరంగా కథలు చేసి కూడా అరే తప్పు అయిపోయిందని సారీలు పెట్టండి అంటే మనుషులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళ మీద థింక్ చేస్తే ఇలాంటి వాళ్ళు చాలా బెటర్. ఈ అమ్మాయి చాలా బెటర్. మీరు అనుకోవచ్చు అలక్యకి సపోర్ట్ చేసి 100% అమ్మాయి మాట్లాడింది ఏదైతుందో 100% తప్పది, నేను కాదన్నట్ల. బట్ రియలైజ్ అయింది చూడు, అది గ్రేట్ అంటున్నాడు. అమ్మ అలక్య, నువ్వు గుర్తుపెట్టుకో. బట్ నీకు చెప్పేంతో నీకు కాకపోవచ్చు. నువ్వు ఇదే మాట మీ అక్క రివీల్ చేయకముందుకు ఏదైతే స్టార్టింగ్ ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు చెప్పుంటే ఇంత స్టోరీ అవ్వకపోతుండే. మీరు ఒక వీడియోలో ఒకటి చెప్పారు, మా ఫాదర్ స్టార్ట్ చేసేసి వెళ్ళారు ఈ బిజినెస్, దాన్ని మేము కంటిన్యూషన్ చేస్తున్నాము అంటే. మీకు ఆ గతం అనేది అంటే జీరో గతం అనేది మీకు గుర్తున్నప్పుడు ఇప్పుడు మీకు ఎంత పేరు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ గతాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ దెబ్బ మీకు తగిలింది అనుకోండి తప్ప దాన్ని పట్టుకొని ఇంకా అవసరం లేదు. ఇంకా ఆడియోలు అంటే ఉంటాయి, ఇంకా థర్డ్ ఆడియో కూడా ఏదో వచ్చింది కాబట్టి మేబీ సారీ చెప్పినావు కాబట్టి మేబీ ఇంకో వీడియో కూడా మంచిది రిలీజ్ చేయి. ఎవరెవరినైతే తిట్టినావో, సరే తెలిసి తెలియక తిట్టినావో వాళ్ళందరికీ సారీ చెప్పినావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గ్రేట్ థ్యాంక్ యూ. ఎందుకంటే తప్పు చేయడం గొప్పతనం కాదు, తప్పు చేయడం అనేది తెలిసి తెలియక అందరం తప్పు చేస్తాం. కానీ ఆ తప్పును రియలైజ్ అవుతారు చూడు, నా దృష్టిలో వాళ్ళు గొప్పలు. ఎందుకంటే ఇంతకన్నా లంగా పనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఇంతవరకు సారీ అని కావచ్చు, తప్పైందని కావచ్చు ఒప్పుకోలా. అలాంటి క్వశ్చన్ చేస్తే వెనక నుంచి మనుషులను ఎట్లా చేస్తారో, ఎవరెవరు కుమ్మక్క చేస్తారో ఇట్లాంటి చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు అట్లయితే చేయలేదు కదా. ఓకే, అంటే నిన్న ఏదైతే స్టార్టింగ్ వీడియో ఉందో ఆ వీడియోలో కొంచెం టాపిక్ అనేది డైవర్ట్ చేయాలి, జనాలను కొంచెం చేయాలనే ఇంటెన్షన్ గా చేసింది అయితే కరెక్ట్. అది కానీ వాళ్ళకి సీన్ అర్థమైపోయింది, లేదు మనం చేసేది చాలా రాంగ్, మనం వేరే విధంగా వెళ్తున్నాము, ఇది ఇట్లా వెళ్ళడం కరెక్ట్ కాదని వాళ్ళకు అర్థమైంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సరే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకటే అనుకున్నారు ఫస్ట్.
కాదు కాబట్టి అక్క సపరేట్ కాబట్టి నాకు తెలిసి ఈ అలక్యకి వాళ్ళ అక్కకు పడేలా లేదు. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి అంటే అలక్య అంటే వాళ్ళ అక్క కోపం ఉంది, అందుకే వాళ్ళ అక్క ముందే వచ్చి లీక్ చేసింది. ఇక్కడ లిటరల్గా ఇంకోటి ఏంటంటే అలక్య వాళ్ళ అక్క వచ్చేసి ఇది మా సిస్టర్దే ఆడియో అని చెప్పకపోతే జనాలు ఇంత రియాక్ట్ అవ్వకపోతుండే. వాళ్ళ అక్క ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. అంటే వీళ్ళింట్లోనే వీళ్ళకి గోతులు తోడుకుంటున్నారు. వాళ్ళక్కనే ఇక్కడ బయట పెట్టింది, ఎవరు బయట పెట్టలేదు. ఒక్క ఆడియో వచ్చింది, అది కూడా అందరికి కన్ఫ్యూజన్ ఉండే. ఏమని ఉండే అంటే అది అదేనో కాదో లేదంటే కావాలని ఫేమ్లు ఉన్నది కాబట్టి చేస్తున్నారేమో అనే దాంట్లో ఉండే తప్ప ఇట్లా అంటే నిజంగానే ఇది ఈ అలక్య అనే అమ్మాయి మాట్లాడింది అనేది ఎవరికి తెలియదు అంత వర్షన్లో. అంటే ఎందుకు మాట అంటే వాయిస్ డబ్ చేస్తారు, వాయిస్ చేస్తారు కాబట్టి, మిమిక్రీ చేస్తారు కాబట్టి అట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అక్క ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చిందో వాళ్ళ అక్క మెల్లగా ఇట్లా పుల్లగీకి ఇట్లా అంటించి మెల్లగా పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకిరు, నువ్వెందుకు అట్లా అని. అదే ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందామే ఒకసారి చూపిద్దాం. జరిగిందనమాట. నువ్వు ఒక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట. నువ్వు ఒక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా, ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్ను అన్నారు. అంటే బయట పెట్టింది నువ్వు అక్క, మళ్ళా నన్ను అన్నారేంది, మీ చెల్లెని నువ్వే టార్గెట్ చేసి నువ్వే అనిపించినావు లిటరల్ గా. మళ్ళీ సైలెంట్ గా నన్ను అన్నారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు అంటే మా ఫ్యామిలీలో నన్ను తిడుతున్నారు నిజాలు చెప్తే అని సింపతి గేమ్ ప్లే చేస్తున్నావు నువ్వు. ఇక్కడ అర్థమైందా? సరే అలక్య అనే అమ్మాయి తిట్టడం 100% రాంగ్, కస్టమర్తో అలా చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే అలక్య అనే అమ్మాయి స్పీడ్గా వెళ్తుంది చూడు, అది తట్టుకోలేక నువ్వు చేసినట్టుంది. అంటే అంటారు చూడు 3 సికలు ఒక దగ్గర ఉన్నాయని, అది మళ్ళీ ఏం చెప్తుంది, నన్ను ఇలా అన్నారు నన్ను అలా అన్నారు. ఇక్కడ ఏం చేస్తుంది అంటే లిటరల్గా వాళ్ళ సిస్టర్ అవుతుందా ఏమవుతుందా అలక్య, ఆమెను కవర్ చేసుకుంటూనే ఆమె నెగిటివ్ చేస్తుంది ఈ అమ్మాయి. ఓకేనా? ఈ వీడియోలో అదే ఉంటుంది. నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను చెల్లి అని కాదు, చెల్లిని తొక్కాలనే నువ్వు ఫిక్స్ అయినావు, మళ్ళీ చెల్లి అని సపోర్ట్ చేయలేదని ఎట్లా అంటావు అక్క? నాకు అర్థం కాదు. సరే బయట వాళ్ళంటే తెలిసి తెలియక మేబీ ఆడియో వచ్చింది కాబట్టి ఆ కోపంతో మాట్లాడవచ్చు, ట్రోలింగ్ చేయొచ్చు, అది వేరే విషయం, అది దాన్ని పక్కన పెట్టేసి. మరి నువ్వు మెల్లగా ఎప్పటి నుంచో కోపం పెట్టుకొని అలక్య మీద నువ్వు ఇప్పుడు మెల్లగా టార్గెట్ చేసి వేసినావు కదా ఈ గ్యాప్లా. ఎప్పుడు దొరుకుతుందా అని చూసినావు కదా, వెయిట్ చేసినావు కదా, ఇప్పుడు దొరికింది కాబట్టి అటాక్ చేసినావు. సూపర్ అక్క. నువ్వు వాళ్ళ బిజినెస్ ఖరాబ్ చేసింది ఫస్ట్ ఎవరంటే నువ్వే. లిటరల్ గా చెప్తున్నా నువ్వే. మీ అలక్య పికిల్స్ దానికి బయట వాళ్ళు అనడం కంటే ఫస్ట్ దానికి ఉన్న ఇమేజ్ డ్యామేజ్ చేసింది నువ్వే అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను క్లియర్ గా, తప్పు ఎవరు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు, అది చెల్లె. అబ్బా భలే గేమ్ ఆడినావు అక్క, సింపతి గేమ్. తప్పు ఎవరు చేసినా కూడా సరే కొంచెం ఆగుతైపో కదా, ఆమె త్రూగానే వచ్చినేమో కదా, నువ్వెందుకు ముందు అంటే ముందే సంకల్ గుద్దేసుకుంది. నేను సొంత వాళ్ళైనా అని నేను స్టార్ట్ చేశాను. బట్ ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా క్లారిటీ లేకుంటే నువ్వు ఎట్లా చెప్పినావు? మరి క్లారిటీ లేకుంటే ఎట్లా చెప్పినావు? ఇక్కడ అర్థమవుతుందా మీకు? అలెక్కెన్ మొత్తం మీద ఆమె బిజినెస్ అంతా నాశనం చేసింది నువ్వే, ఇది ఫిక్స్. మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియోలు మెల్లగా వీడియోలు కొడుతుంది. ట్రోలర్స్ మేబీ ఎవరు నన్ను హట్ చేయొచ్చు, వాళ్ళ కోపం వచ్చి ఆడియో పెట్టొచ్చు, అది కొంతవరకు ఒక 100లో ఒక 5% ఉండే. ఈమె వచ్చి ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చిందో 100కి 200% అయిపోయింది. అది వాస్తవంగా చెప్తున్నా. ఈ వినే వాళ్ళకి, వాళ్ళ అలక్యకి కావచ్చు, ఇంకోరికి కావచ్చు, వీళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఈమెకి ఫోన్ చేసి నువ్వెందుకు డిక్లరేషన్ ఇచ్చినావు, మేము చెప్పేవాళ్ళం కదా దాన్ని అని. ఈమెనే మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది అనుకున్నావు? అట్లా కాదు, ఇలా మాట్లాడండి ఏం కాదు, జనాలు ఎడ్డోళ్ళు నమ్మేస్తారని చెప్పింది. అది నెగిటివ్ కొట్టేసరికి నిన్న ఘోరంగా వీడియోలు పడ్డాయి వీళ్ళ మీద. అది నెగిటివ్ కొట్టేసరికి ఏమైపోయింది, డైరెక్ట్గా నువ్వే చెప్పు నా చేయి జారిపోయిందని చెప్పింది అనమాట. పాయింట్ గురించి నేను మాట్లాడలేనని ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారు, కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు, ఇవన్నీ జరిగే ఉండుంటే గత 1 year గానే ఎంత సింపతికి ఏమాడుతున్నాడు. ఇవన్నీ జరుగుంటూనే అంటే జరగలేదు అని అర్థం. 1 year నుంచి జరుగుతుంది కదా. 1 year నుంచి వాళ్ళు సక్సెస్ అయ్యారనే కదా నువ్వు ఇప్పుడు దెబ్బ కొట్టిన వాళ్ళ మీద, మీ అలక్య మీద, అవునా కాదా? ఇప్పుడు మెల్లగా వాళ్ళతో మాట పోకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే చేసుకుంటా జనాలకు ఇంటిచ్చేది ఇస్తుంది మళ్ళీ. ఓకే, మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. ఒకటైతే నేను చెప్తున్నా, ఆడపిల్ల కాబట్టి కొంతవరకు మనం చూడాలి. అంటే కొంతవరకు చూడాలి మీన్స్ లేదు నేను కాదు అని ముందుకెళ్ళినప్పుడు 100% క్వశ్చన్ చేయడంలో తప్పలేదు.
కానీ అమ్మాయి లిటరల్గా వచ్చి సారీ నా వల్ల తప్పైంది అని ఒప్పుకున్నప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొంచెం ఆలోచించండి చాలు. ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మాత్రం అప్పుడు మీ ఇష్టం, అది ఈ ఒక్కసారి చూడండి, ఎందుకంటే బాగా రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి. బట్ నేనైతే ఒకటి చెప్తా, తప్పు తెలిసి తెలియక చేయొచ్చు, మేబీ మాట్లాడొచ్చు, అదైతే తప్పు. కాకపోతే తప్పు ఒప్పుకుని చూడు, అది గొప్పతనం నా దృష్టిలో. మీరు చాలా చూసి ఉంటారు, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మందిని మోసం చేసిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా రాలే, సారీ చెప్పండి రా బాబు అంటేనే వేరేలాగా మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళ మీద థింక్ చేస్తే ఈమె 100కి 200% బెటర్ నా దృష్టిలో. కానీ ఎదుటి వాళ్ళని బూతులు తిట్టడం మాత్రం అలక్య, నీకు చెప్తున్నామ్మా, నువ్వు రిలీజ్ అయినావు, ఫస్ట్ పాయింట్ అది 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 మంచి మాట. అది ఇక ముందు ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో, ఓకేనా? ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ.